ప్రపంచం చాలా పెద్దది. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న వింతల్ని మనం కొన్నింటిని మాత్రమే చూస్తున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడని మరింత కొన్ని వింత ప్రదేశాలని చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ ఎయిర్ లెదర్ టానరీస్. మొరాకో దేశంలోని ఫెస్ నగరంలో ఉన్న ఈ చౌరాటా నరీస్ అనే ప్రాంతాన్ని చూస్తే అక్కడ చాలా వింతగా ఆ ప్రాంతం మొత్తం కలర్ఫుల్ గా రౌండ్ గుంటలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ కొన్ని శతాబ్దాలుగా ట్రెడిషనల్ పద్ధతిలోనే ఈ లెదర్ ని ప్రాసెస్ చేసి రంగులు వేస్తుంటారు. కానీ ఇందులో పనిచేసే వర్కర్స్ మాత్రం మోడర్న్ మెషిన్స్ తో పనిచేయకుండా తమ చేతులతోనే పనిచేస్తారు. ముందు వాళ్ళు ఈ జంతువుల చర్మాన్ని క్లీన్ చేసి సాఫ్ట్ చేస్తారు. తర్వాత వాటిని ఈ గుంటల్లో వేసి బ్రైట్ కలర్స్ గా డై చేస్తారు. అది బయటకు చూసే వారికి చాలా అందంగా కనిపించినా అసలు ఈ పని చేయటం మాత్రం చాలా కష్టం. గంటల తరబడి ఆ కెమికల్స్ మరియు రంగుల్లో నిలబడి ఉండటం వల్ల ఆ వర్కర్స్ చర్మం మీద ఉన్న కెమికల్స్ ప్రభావం గాయాలు, బర్నింగ్స్ ఇంకా ర్యాషెస్ కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ రంగుల్లో ఉండే యాసిడ్స్ వల్ల చర్మం ఎర్రబడి మంటలు రావటం, పగులు రావటం ఇంకా పుండ్లు కూడా పడుతూ వాళ్ళ స్కిన్ చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళ పేదరికం వల్ల ఈ వర్క్ చేయటం ఎంత కష్టమైనా సరే ప్రతిరోజు ఇదే పని చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఫ్లోటింగ్ మార్కెట్స్. వియత్నాం మరియు థాయిలాండ్ లో కనిపించే ఈ ఫ్లోటింగ్ మార్కెట్స్ నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలి. వీళ్ళందరూ ఉదయాన్నే కొన్ని వందల బోట్స్ తో ఈ నదుల్లోకి వచ్చేస్తారు. ప్రతి బోట్ ఫ్రెష్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్పైసెస్ ఇంకా రుచికరమైన డిషెస్ ని ఈ నెలల్లోనే అమ్మేస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోట్ కి వెళ్తూ షాపింగ్ చేస్తారు. బోట్ ఓనర్స్ వాళ్ళ వస్తువుల్ని అమ్మటానికి పెద్దగా అరుస్తూ ఈ టూరిస్టులని వాళ్ళ దగ్గరికి వచ్చేలా అరుస్తూ అమ్మకాలు జరుపుతుంటారు. కొన్ని బోట్స్ మీద హాట్ న్యూడిల్స్, సూప్స్, లోకల్ స్నాక్స్ తయారు చేస్తూ ఉండటంతో ఆ ప్లేస్ అంతా రుచికరమైన వంటకాల స్మెల్ తో నిండిపోతుంది. దూరం నుంచి చూస్తే ఇక్కడ ఒక కలర్ఫుల్ ఫెస్టివల్ జరుగుతున్నట్లుగానే మనకి కనిపిస్తుంది. ఇంకా ఈ మార్కెట్స్ కి చాలా ఓల్డ్ హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ రోడ్లు లేనప్పుడు నదుల్ని హైవేలుగా ఉపయోగించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మోడర్న్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా ఈ ట్రెడిషన్ ని ఇంకా కొనసాగిస్తున్నారు. టూరిస్టులకు కూడా ఈ ఫ్లోటింగ్ మార్కెట్ బాగా నచ్చటంతో ఈ ప్లేస్ ని చూడటానికి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి వెళ్తుంటారు. అయితే ఈ బోట్స్ లో అచ్చంగా కూర్చుని అమ్మటం కూడా అంత ఈజీ కాదు. సుమారు 14 గంటలు ఆ బోట్ లోనే కూర్చుని అమ్ముకుంటూ ఉండటం వల్ల చాలా మందికి బ్యాక్ పెయిన్స్ రావటం, కాళ్ళు తిమ్మిర్లు రావటం ఇలాంటి ఇబ్బందుల్ని వీళ్ళు ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటారు. అయినా సరే ఈ లోకల్ పీపుల్ ఎప్పుడు స్మైల్ ఫేస్ తోనే ఈ ట్రెడిషన్ ని కొనసాగిస్తున్నారు. లార్జెస్ట్ టెంట్ సిటీ. సౌదీ అరేబియాలోని మక్కా అనే సిటీకి దగ్గరగా ఉన్న మినా అనే ప్రదేశాన్ని ప్రపంచంలోనే లార్జెస్ట్ టెంట్ సిటీగా పిలుస్తుంటారు. ఇక్కడ ఈ విజువల్ ని చూస్తేనే మనకి అర్థమైపోతుంది ఆ టైంలో అక్కడికి ఎన్ని లక్షల మంది ప్రజలు వస్తారో అని. ప్రతి సంవత్సరం లక్షల మంది హాజ్ యాత్ర కోసం వచ్చే సమయంలో వాళ్ళందరికీ అకామిడేట్ చేయటానికి ఇక్కడ దాదాపు 1,00,000 కంటే ఎక్కువ వైట్ టెంట్స్ ని వేస్తారు. ఈ టెంట్స్ అన్ని ఒక నీట్ రోస్ లో అరేంజ్ అవుతుంటాయి. పైనుంచి చూసినప్పుడు మొత్తం డిసెట్ ఒక వైట్ వాషన్ లా కనిపిస్తుంది. ఇంకా ఈ టెంట్స్ అన్ని ఫైర్ ప్రూఫ్ మరియు ఎయిర్ కండిషనర్డ్ మెటీరియల్ తో తయారవుతుంది. అందువల్ల అక్కడ ఎక్స్ట్రీమ్ హీట్ లో కూడా యాత్రికులు కాస్త కంఫర్ట్ గా ఉండగలరు. ప్రతి టెంట్ లో ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, బేసిక్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. ఇంత భారీ స్థాయిలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయటం నిజంగా ఒక ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ వండర్ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకేసారి లక్షల మంది ఉండటం వల్ల హెవీ క్రౌడ్, లాంగ్ క్యూస్, మూవ్మెంట్ ఇష్యూస్ కూడా తప్పవు. కొన్నిసార్లు హై టెంపరేచర్ వల్ల ఈ యాత్రికులకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అందుకే అధికారులు ప్రతి సంవత్సరం సేఫ్టీ, క్లీన్నెస్, మెడికల్ సపోర్ట్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు. బిగ్ ఫిష్ మార్కెట్. జపాన్ లోని సుకిజీ ఫిష్ మార్కెట్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద సీ ఫుడ్ మార్కెట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇది టోయోషికి షిఫ్ట్ అయినా కూడా దాని పేరు, గుర్తింపు ఇప్పటికీ అదే రీతిలో కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం ఇక్కడ కొన్ని వేల టన్నుల తాజా చేపల్ని వేలం వేస్తుంటారు. ముఖ్యంగా టునా ఫిష్ ఆక్షన్ అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక్కోసారి ఈ టునా చేపలు కోట్లల్లో అమ్ముడుపోతుంటాయి. ఆక్షన్ సమయంలో బయర్స్, సెల్లర్స్ ఫాస్ట్ బిడ్డింగ్ చేస్తూ వెండర్స్ లౌడ్ వాయిసెస్ తో పాటు హ్యాండ్ సిగ్నల్స్ వాడుతూ ట్రేడ్ చేస్తారు. ఈ మార్కెట్ లోకి వెళ్తే క్రాబ్స్, లాబ్స్టర్స్, ప్రాన్స్, జైంట్ స్క్విడ్స్, ఆక్టోపసెస్ లాంటి ప్రతి రకమైన సీ ఫుడ్ కొనుగోలు చేయవచ్చు. టోక్యోలోని హై క్లాస్ రెస్టారెంట్స్ కి కావలసిన బెస్ట్ క్వాలిటీ ఫిష్ ఇక్కడే దొరుకుతుంది. అందుకే జపాన్ లోని సుషి మరియు షిషిమికి వండర్ ఫేమస్ యూనిక్ టేస్ట్ వస్తుంది. ఈ ఫిష్ మార్కెట్ టోయోషికి మారినా దాని కల్చరల్ ఇంపాక్ట్ మాత్రం అలానే కొనసాగుతుంది. అందుకే
అందుకే సుకిజీ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఐకానిక్ మార్కెట్స్ లో ఒకటిగా చెప్తుంటారు. పుష్కర్ క్యామెల్ ఫెయిర్. రాజస్థాన్ లో జరిగే పుష్కర్ క్యామెల్ ఫెయిర్ ప్రపంచంలోనే అతి పెద్ద అతి కలర్ఫుల్ యానిమల్స్ ఫెయిర్ అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం పుష్కర్ అనే నగరంలో జరిగే ఈ మేళాలో లక్షలాది మంది పాల్గొంటారు. ఇక్కడికి వేల సంఖ్యలో క్యామెల్స్, హార్సెస్ ఇంకా క్యాటిల్స్ ని కూడా తీసుకొస్తుంటారు. ట్రేడర్స్ దూర ప్రాంతాల నుంచి తమ డెకరేటెడ్ క్యామెల్స్ ని మరియు హార్సెస్ ని తీసుకొస్తారు. అయితే ఈ మేళాలో ప్రధాన ఆకర్షణ క్యామెల్స్ ట్రేడింగ్. ఇక్కడ బయర్స్ మరియు సెల్లర్స్ బార్గింగ్ చేస్తూ డీల్స్ ఫిక్స్ చేసుకుంటారు. అందంగా అలంకరించిన ఈ క్యామెల్స్ కలర్ఫుల్ క్లోత్స్, మిర్రర్ వర్క్స్, అందమైన యాక్సెసరీస్ వేసుకుని రాయల్ లుక్ ఇస్తాయి. ఇది మాత్రమే కాదు, ఇక్కడ క్యామెల్ రేసెస్, డాన్స్ షోస్ ఇంకా చాలా కల్చరల్ కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి. పుష్కర్ ఫెయిర్ ఒక సాధారణ యానిమల్ మార్కెట్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద కల్చరల్ ఫెస్టివల్ కూడా. ఇక్కడ లోకల్ మ్యూజిక్, డాన్సింగ్ ఇంకా ట్రెడిషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ కూడా చూడటానికి చాలా బాగుంటాయి. ఇండియన్ మరియు ఫారెన్ టూరిస్టులు ఈ మేళా కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అంతేకాదు కొందరు ఇక్కడికి స్పిరిచువల్ పర్పస్ కోసం కూడా వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడే ప్రసిద్ధమైన పుష్కర్ లేక్ మరియు బ్రహ్మ టెంపుల్ కూడా ఉన్నాయి. అందుకే పుష్కర్ క్యామెల్ ఫెయిర్ ని ప్రపంచంలోనే అత్యంత యూనిక్ అండ్ కలర్ఫుల్ మార్కెట్స్ లో ఒకటిగా చూస్తుంటారు. లా టొమాటో ఫెస్టివల్. స్పెయిన్ లోని చిన్న పట్టణం బునోల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో జరిగే ఈ లా టొమాటో ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి పెద్ద మరియు అతి క్రేజీ టొమాటో ఫైట్ అని పేరు తెచ్చుకుంది. ఆ రోజు ఆ పట్టణం మొత్తం ఒక బ్యాటిల్ గ్రౌండ్ గా మారిపోతుంది. అక్కడ వేలాది మంది సరదాగా ఒకరిపై ఒకరు టమాటాలు విసిరేసుకుంటారు. ఉదయం నుంచే పెద్ద పెద్ద ట్రక్సుల్లో పండిన ఎర్ర టమాటాలని తీసుకొస్తారు. సిగ్నల్ ఇస్తూనే అందరూ ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకోవటం మొదలు పెడతారు. ఆ క్షణం అక్కడ వీధులన్నీ ఒక ఎర్ర సముద్రంలా మారిపోతుంటాయి. విచిత్రం ఏంటంటే ఈ ఫెస్టివల్ అక్కడ కేవలం 1 గంట మాత్రమే జరుగుతుంది. కానీ ఆ 1 గంటలోనే లక్షల కిలోల టమాటాలు మొత్తం ఖాళీ అయిపోతాయి. అందరూ తల నుండి పాదాల వరకు టొమాటో పల్పుతో నిండిపోతారు. ఇక్కడ రూల్ ఏంటంటే టమాటా విసరటానికి ముందు దాన్ని చేత్తో క్రష్ చేయాలి. అలా చేస్తే ఎవరికి గాయాలవ్వవు. ఈ ఈవెంట్ లో టమాటా ఫైట్ మాత్రమే కాదు, లైవ్ మ్యూజిక్, డాన్సింగ్ కూడా ఉంటాయి. ఈ లా టొమాటో స్పెయిన్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా బాగా ఫేమస్ అయింది. ప్రతి సంవత్సరం వేలాది ఫారెన్ టూరిస్టులు ప్రత్యేకంగా ఈ పట్టణానికి వచ్చి ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారు. ఎర్రటి టమాటాలతో నిండిన వీధులు, ప్రజల ఆనందం, వాళ్ళ ఎనర్జీ మొత్తం కలిసి ఈ ఫెస్టివల్ ని ప్రపంచంలోనే అత్యంత యూనిక్ అండ్ కలర్ఫుల్ సెలబ్రేషన్ గా మార్చేశాయి. హాట్ ఎయిర్ బెలూన్స్. టర్కీలోని కెపాడోసియా అనే ప్రాంతంలో ఒక బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ హాట్ ఎయిర్ బెలూన్స్. ఇంకా ఇక్కడ ఈ రాతి కొండల్ని చూడటానికి కూడా చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. అంతేకాదు సూర్యోదయం సమయంలో ఇక్కడ కొన్ని వందల కలర్ఫుల్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురుతాయి. ఆ సమయంలో కనిపించే వ్యూ నిజంగా ఒక డ్రీమ్ ల్యాండ్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ ఆకాశంలో వెళ్తున్న ఆ కలర్ఫుల్ ఎయిర్ బెలూన్స్ ఒక రెయిన్బో స్కై లాగా కూడా కనిపిస్తుంది. అలానే ఈ ప్రయాణం దాదాపు గంట సేపు వరకు ఉంటుంది. ఈ గంటలో వీళ్ళందరూ పైనుంచి ఈ ప్రకృతిని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి టూరిస్ట్ ఈ హాట్ ఎయిర్ బెలూన్ మూవ్మెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని తప్పకుండా అనుకుంటాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి అలానే ఈ బెలూన్స్ లో ప్రయాణించడానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి లక్షల మంది జనాలు కూడా వస్తుంటారు. ఒక్కోసారి ఈ ఆకాశంలోకి 1000కి పైగా బెలూన్స్ ఎగిరినప్పుడు అప్పుడు ఈ బ్యూటిఫుల్ విజువల్ ఒక పెయింటింగ్ లా కూడా కనిపిస్తుంది. ఇది కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, ఒక పీస్ఫుల్ మరియు అన్ఫర్గెటబుల్ జర్నీ కూడా. అందుకే ఈ కెపాడోసియాలోని ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ని ప్రపంచంలోనే అత్యంత కలర్ఫుల్ మరియు బ్రీత్ టాకింగ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ లో ఒకటిగా చెప్తుంటారు. చైనా ఫెస్టివల్. చైనాలో జరిగే హర్బిన్ ఐస్ ఫెస్టివల్ ప్రపంచంలోనే చాలా గ్రాండ్ గా జరిగే స్నో అండ్ ఐస్ ఫెస్టివల్ గా పేరు తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం చలికాలంలో మొత్తం ఒక మ్యాజికల్ ఐస్ సిటీగా మారిపోతుంది. వేలాది ఆర్టిస్టులు భారీ ఐస్ బ్లాక్స్ తో ప్రత్యేకమైన స్కల్ప్చర్స్ ని, ప్యాలెసెస్ ని, టెంపుల్స్ ని, టవర్స్ ని, బ్రిడ్జెస్ ని కూడా తయారు చేస్తుంటారు. పగలు ఇవి క్రిస్టల్ ఐస్ ప్యాలెసెస్ గా మెరిసిపోతుంటే రాత్రిపూట మాత్రం కలర్ఫుల్ లైట్స్ తో ఈ సిటీ మొత్తం ఒక ఫెయిరీ ల్యాండ్ గా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షల మంది టూరిస్టులు ఈ ఐస్ స్కల్ప్చర్స్ ని, ఫ్రోజన్ ప్యాలెసెస్ ని చూడటానికే ఈ చైనాకి వస్తుంటారు. ఈ ఫెస్టివల్ లో ఐస్ స్లైడ్స్ పై ఆడుకోవచ్చు, స్నో స్కల్ప్చర్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రోజన్ ప్యాలెసెస్ లో వాక్ చేస్తూ ఉంటే వండర్ ల్యాండ్ లోకి వెళ్లిన ఫీలింగే ఖచ్చితంగా వస్తుంది. కొన్ని స్కల్ప్చర్స్ అయితే 98 అడుగుల ఎత్తులో కూడా ఉంటాయి. నిజమైన క్యాస్టల్స్ కి ఏ మాత్రం తక్కువగా అనిపించవు. ఈ ఐస్ ఫెస్టివల్ కేవలం ఎగ్జిబిషన్ మాత్రమే కాదు, ఇది ఒక గ్రాండ్ సెలబ్రేషన్ కూడా. అంతే
అంతేకాదు ఇక్కడ టెంపరేచర్ -20 కి వరకు పడిపోతున్నా కూడా ఇక్కడ అట్మాస్ఫియర్ ఎనర్జీ మాత్రం ఏ మాత్రం తగ్గదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అంతలా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కొత్త థీమ్స్ తో టెంపుల్స్, టవర్స్, బ్రిడ్జెస్ వంటి స్కల్ప్చర్స్ ని తయారు చేస్తూ ఈ టూరిస్టుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఒక నెల పాటు వరకు కొనసాగుతూ విజిటర్స్ కి ఒక డ్రీమ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అలానే ఇది ఒక మోస్ట్ మ్యాజికల్ వింటర్ వండర్లాండ్ గా కూడా పేరు తెచ్చుకుంది. ధోబీ ఘాట్. ముంబైలోని ప్రసిద్ధమైన ధోబీ ఘాట్ ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ లాండ్రీ. ఇక్కడ వందలాది కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా బట్టలు ఉతకటం, ఆరపెట్టడం, ఇస్త్రీ చేయటం వంటి పనులు చేస్తూ బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ రోజుకి 14 గంటల వరకు పనిచేస్తూ కష్టపడుతుంటారు. వీళ్ళు ఉతకవలసిన బట్టలు వీళ్ళకి ఈ ముంబైలో ఉన్న హోటల్స్ నుంచి అలానే హాస్పిటల్స్ నుంచి వస్తుంటాయి. వీళ్ళందరికీ ప్రతిరోజు వర్క్ ఉంటూనే ఉంటుంది. కానీ ఎంత వర్క్ ఉన్నా కూడా వీళ్ళ సంపాదన మాత్రం తక్కువే. ఇంకా వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. గంటల తరబడి ఆ నీళ్ళల్లో నిలబడి ఉండటం వల్ల వాళ్ళ చేతులు, కాళ్ళు బాగా నానిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇంకా పదే పదే వంగి పనిచేయటం వల్ల నడుము నొప్పి, కీళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి. అంతేకాదు డిటర్జెంట్స్ మరియు కెమికల్స్ వల్ల కూడా ఎలర్జీలు మరియు లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ చాలా అనారోగ్య సమస్యలను వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ తాత నుంచి మనవడి వరకు అందరూ ఇదే పనిలో ఉంటారు. అసలే సంపాదన తక్కువగా వస్తుందంటే ఇంకా ఈ వర్షాకాలంలో వాళ్ళకి ఈ బట్టల్ని ఆరపెట్టే ప్లేసెస్ లేక వాళ్ళ సంపాదన మరింత దారుణంగా ఉంటూ ఇలాంటి పేదరికంలోనే బ్రతికేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.